దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానం, దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, నాకై నాలో సమాధానం. ఈ సమాధానకరమైన బ్రతుకును పరిశుద్ధాత్మనందలి ఆనందం. మరి ఇవి కదా మనం వెతకాల్సింది, ఇవి కదా మనం కోరుకోవాల్సింది, ఇవి కదా మనం కూడగట్టుకోవాల్సింది, ఇవి కదా మనం విశ్లేషించి ఉన్నాయా లేవని పరిశీలించుకోవాల్సింది. ఆ పరిశుద్ధాత్మనందలి ఆనందం, ఆత్మలో ఆనందించి గంతులు వేసి. ఇదే మందిరంలో ఇప్పుడు మరి వస్తున్న అనంతారం అనుకుంటా, ముసలాయింది గొర్రెల కాపురం ఒక ఆయన వచ్చేవాడు, దోవత కట్టుకుని పంచి కట్టుకుని ఆడ కూర్చునేవాడు. అన్న పాట పాడుతూ ఆరాధన చేస్తుంటే ఆ ముసలాయన, మరి ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో నాకు తెలీదు, ఇక్కడే మన ప్లేస్ కూడా మార్చడు, ఇదిగో ఇక్కడే కూర్చునేవాడు. అన్న పాట పాడుతుంటే ఆయన నాట్యం ఆడేవాడు. ఆ ముసలాయన అనంతారం నుంచి వచ్చేవాడు, నాట్యం ఆడేవాడు. అంతేకాదు అన్య భాషలు మాట్లాడేవాడు అండి. ఆయన అన్య భాషలు మాట్లాడేవాడు, ఎంత స్పష్టంగా మాట్లాడేవాడు. అక్కడ కూర్చునేవాడు, నాట్యం ఆడేసేవాడు, డ్యాన్స్ వేసేసేవాడు. అన్నిదే వేదిక మీద పాట పాడుతుంటే ఆయన అన్య భాషలతో మాట్లాడుతుంటే నా కళ్ళతో నేను చూసిన సత్యం చెప్తున్నా. ఆయన అన్య భాషలతో మాట్లాడుతుంటే అన్న కొన్నిసార్లు ఆయన మాట్లాడిన భాషలకు అర్థం చెప్పేవాడు. ఇక్కడ ఉన్నారా? ప్రేమకు లేదా? లేదు. హల్లెలూయా. ప్రేమక్క గారు ఉంటే ప్రేమక్క గారు కూడా తెలిసి ఉండేది. ప్రేమక్క గారు కూడా తెలుసు. ఆయన ముసలాయన ఇంకా కూర్చునేవాడు. మీకు ఇంకో మాట చెప్పనా, ఆయన ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. గొర్రెల కాపరి ఆయన. అనంతరం దగ్గర ఏదో ఊరైంది, ముసలాయన వచ్చేవాడు, ఇంగ్లీష్లో మాట్లాడి ఆత్మలో నింపబడి ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయన మాట్లాడిన దానికన్నా ఇక్కడ ఆ ప్రవచనానికి ఆ భాషలకు అర్థం చెప్పేవాడు. పరిశుద్ధాత్మనందలి ఆనందం అది, దేవుని రాజ్యము యొక్క స్థాపన అది. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొర్రెల కాపరినని కాదు, నేను యాక్టర్ని, డాక్టర్ని, లేకపోతే ఇంజనీర్ని, సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్ని అని కాదు. వీటి కొరకు కాదు నువ్వు ప్రయాసపడాల్సింది, దీని కొరకు కాదు నువ్వు సంపాదించాల్సింది, ఈ ధ్యాసతో కాదు నువ్వు బ్రతుకుని బ్రతకాల్సింది. నీ బ్రతుకు ప్రత్యేకించబడింది, నీ బ్రతుకు ప్రతిష్ఠింపబడింది, నీ బ్రతుకు ఎన్నిక చేయబడింది. నిన్ను పుట్టించిన విధానం వేరు, నిన్ను పిలిచిన పిలుపు వేరు, నీకు ఇచ్చిన దర్శనం వేరు. కానీ ఈ రోజున ఆ దర్శనాన్ని, పిలుపును, ఏర్పాటును, ప్రతిష్ఠితను ప్రక్కన పెట్టి నువ్వు వెతుకుతున్న వెతుకు దేని కొరకు, నీ వెతుకులాట దేని కొరకు, దేనిని పొందుకోవాలని ప్రయాసపడుతున్నా. దేవుని రాజ్యాన్ని వెతికి చూడు. హల్లెలూయా, హల్లెలూయా.